హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా పాపకి చాలా స్పెషల్ ఇంపార్టెంట్ డే. ఏంటంటే కనుక జిమ్నాస్టిక్ క్లాసెస్ వెళ్తుంది కదా. ఈరోజు అయితే కనుక కాంపిటీషన్ ఉంది వీళ్ళకి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ ప్రైజ్ విన్ అయిందని. ఫస్ట్ డే నుంచి కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడు కాంపిటీషన్ వచ్చిందా, ఎప్పుడు ప్రైజ్ విన్ అవ్వాలని. ఎందుకంటే వాళ్ళని స్విమ్మింగ్లో చాలా ప్రైజెస్ ఇంట్లో చూసేసి చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఈ రోజు అయితే కనుక వచ్చేస్తుంది. సో ఆ హడావిల్లో ఉంటే కనుక మాకు ఈరోజు స్కూల్ పేరెంట్స్ మీటింగ్ కూడా ఇదే రోజు వచ్చిందనమాట. లక్కీగా మనకి పేరెంట్స్ మీటింగ్ వచ్చేసి కొంచెం మార్నింగ్ 8 o'clock అలా వచ్చేసింది. అలాగే కాంపిటీషన్ వచ్చేసి మనం 11:30, 12కి అలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ పని అయినాక వెళ్దాంలే అనేసి ముందు పేరెంట్స్ మీటింగ్ వచ్చాము. లాస్ట్ టర్మ్లో కూడా మిస్ అయిందనమాట రావడం. అన్నట్టు ఇది చూడండి, ఇది తాజ్మహల్ నేనే డ్రా చేశాను బేబీది. వీళ్ళు ఇంకా క్లాస్ రూమ్లోనే ఉంది. దాదాపుగా ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటే ఇది డ్రా చేసి ఇచ్చి ఇంకా అక్కడే సేవ్ చేశారు వీళ్ళు. ఇది చూడండి స్కూల్ లైబ్రరీ అనుకుంటా. బయట నుంచి భలే ఉంది చూడడానికి. మాకైతే కనుక మీటింగ్ ఒక పావు గంటల అలా అయిపోయింది. అరబిక్ టీచర్ కూడా అక్కడే ఉందనమాట. సో వీళ్ళకి ఎక్కువగా చిన్న క్లాసే కాబట్టి ఒక టీచరే అండ్ అరబిక్ టీచర్ వీళ్ళిద్దరిని మీట్ అయితే చాలు. అందులోనూ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వేరే రూమ్కి వెళ్ళే పని లేకుండా అక్కడే పని అయిపోయింది. సో దాదాపుగా ఒక అరగంటలో స్కూల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. అందులోనూ మనకి అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. సో ఎవరి టైమింగ్స్లో వాళ్ళే వస్తారో, ఎక్కువ హడావిడి ఉండదన్నమాట. సో అందుకనే చాలా త్వరగా అయిపోయింది. తర్వాత మేము వచ్చేసి కాంపిటీషన్కి వెళ్ళాలి కదా. సో మనకి ఎక్కువగా టైం కూడా లేదు, వెంటనే బయలుదేరాలన్నమాట. అక్కడ కాంపిటీషన్లో మనం ఒక అరగంట ముందు వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి ఒక అరగంట ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ తర్వాత కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట, లైక్ స్విమ్మింగ్ లాగానే. సో ఈలోపు ఏమన్నా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమన్నా తినడానికి కొంచెం స్నాక్స్ లాగా తీసుకుందామేమోనని ఇంకా మేము షాప్కి బయలుదేరాం అనమాట. సో మళ్ళీ ఇంటికి వెళ్ళకుండానే డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయాము. షాప్కి వెళ్ళాలంటే ఇంతవరకు పర్స్ చూసుకుంటే చాలు. ఇప్పుడైతే కనుక మన దగ్గర కవర్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. కార్లో లక్కీగా కవర్ అంటే అది పట్టుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. చిప్స్ తీసుకోవాలా, జ్యూస్ తీసుకోవాలా, లేకపోతే ఏమన్నా బిస్కెట్స్ తీసుకోవాలా అనేసి. అందుకని ఒక జ్యూస్ ప్యాకెట్ తీసుకొని ఇంకా 2-3 ఏదో చిన్నగా తీసుకుని తనకి ఇష్టమైనవి. చూడండి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. ఒక 2 నిమిషాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఈ లోపు నేనైతే కనుక రెడీ అయ్యి వచ్చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ పెద్ద టాస్క్ ఏంటంటే కనుక బేబీకి హెయిర్ స్టైల్ చేయాలి. సో ఇది అయితే కనుక జెల్ తీసుకున్నాను నేను. ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళు కొన్ని హెయిర్ స్టైల్ పంపించారనమాట. సో ఎందుకంటే మళ్ళీ చేసేటప్పుడు వాళ్ళకి హెయిర్ డిస్టర్బ్ లేకుండా ఉండాలని. సో అంటే మనం టైట్గా చేసేయాలి, లూజ్ హెయిర్ లేకుండా. అందులోనూ కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి చాలా ఇబ్బంది పిల్లకి. తనకైతే లాంగ్ హెయిర్ ఇష్టము, నాకు కూడా ఇష్టము తనకు అలా ఉంటే. సో కట్ చేస్తానన్నా నాకు ఇష్టం ఉండదు, తనకు కూడా అంత ఏమంటారు ఏడ్ చేస్తుంది అనమాట హెయిర్ కట్ చేస్తానన్నా. నేను ఎప్పుడన్నా కొంచెం చివర్లు కట్ చేసినా కూడా బెక్కుమొహం పెట్టేసేసిద్ది. ఈ హెయిర్ స్టైల్ చేయడానికి నాకు దాదాపుగా ఒక అరగంట పడుతుందనమాట. సో అంతకుముందు రోజు ట్రై చేశాను, ఫస్ట్ టైం వేస్తున్నాను కదా. సో అందుకని నాకు ఫస్ట్ డే అయితే కనుక ఒక అరగంట పట్టింది. ఇప్పుడైతే కనుక కొంచెం ముందుగానే అయ్యింది. అలాగే షాప్లోంచి తీసుకొచ్చిన స్నాక్స్ కూడా బేబీ బ్యాగ్లో పెట్టేసి, అలాగే ముందుగా అయితే కనుక వాటర్ కావాలి కాబట్టి అవి కూడా పెట్టేశాను. లొకేషన్ వాళ్ళే పంపించారు మనకి. అది ఆన్ చేస్తే చూడండి మనకైతే ఒక అరగంట టైం అయితే పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. చూడండి ఇదిగోండి ఒక అరగంట పాటు వేసిన హెయిర్ స్టైల్ ఇదే. నేను మొత్తం ఒక 5-6 జెల్ అయితే వేసి అన్నిటిని కలిపేసి మళ్ళీ ఒక జెల్లా కలిపేశాను. ఇది ఆ జెల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి త్వరగా డ్రై అయిపోకుండా హెయిర్ మళ్ళీ మనకి ఫేస్ మీద రాకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం వెళ్తుంది కదా పోటీకి, భయంగా ఉందా, కొంచెం ఫీల్ అవుతున్నావు, నర్వస్గా ఉందంటే ఏం లేదు అని చెప్తుంది. చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గానే ఉంది తనైతే కనుక. వీళ్ళ కాంపిటీషన్స్ ఏమో కానీ నాకు కంగారు దడదడలు అడుగుతానమాట. అదేదో నేనే పార్టిసిపేట్ చేస్తున్నట్టు నాకే ఆ పార్టిసిపేషన్ ఫీలింగ్ వచ్చేసి నేనే ముందు వణికిపోతాను. కెన్ ఐ మేక్ ఎ వీడియో ఆఫ్ యూ? ఫుల్ వీడియో యూ వాంట్? దెన్ యూ వాంట్ టు బి విన్? ఓకే. ఇదిగోండి ఇది మనం ఇప్పుడు పోటీకి వెళ్ళిపోయే స్కూల్ అనమాట. ఇది కూడా ఒక స్కూలే. అంతకుముందు పండుగ కూడా కాంపిటీషన్ స్విమ్మింగ్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చాము 1-2 సార్లు. అండ్ బేబీకి కూడా ఇక్కడే వచ్చిందనమాట. అండ్ అందులోనూ మనకి దగ్గరగానే ఉంటుంది. ఒక అరగంట పట్టింది. అది కూడా కొంచెం ట్రాఫిక్ వలన, లేదంటే ఇంకా ముందుగానే వస్తాము. ఆ గేట్ ఏమో అనుకుని అటు వెళ్ళాం కానీ అది కాదు, అది క్లోజ్ చేసి ఉంది. సో అందుకని ఇక్కడ మనకి ఫ్లాగ్ కట్టారు కదా. సో ఇక ఇది చూసుకుని వచ్చేసాం అనమాట. ఇక్కడైతే కనుక పిల్లలు ఆడుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ చూడండి స్నేక్ అండ్ ల్యాడర్ది కిందే వేశారు, పిల్లలతో ఆడేస్తారనుకుంటా వీళ్ళు స్కూల్లో. ఎంత లేదైనా మేము వచ్చేసరికి ఒక పావు గంట లేట్ అయిపోయింది వాళ్ళు చెప్పిన టైం కన్నా. లక్కీగా మా ఇళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళది ఇంకా అవ్వలేదన్నమాట, వాళ్ళకి ఇప్పుడే అవార్డులు ఇస్తున్నారు. సో మేము వెళ్ళిన ఒక పావు గంట దాకా ఇంకా వాళ్ళది అవ్వలేదు. ఆ తర్వాత అయితే కనుక వాళ్ళు అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళని స్టార్ట్ చేశారు. ఇంకా కిందకి వెళ్ళేసి పాపను అక్కడ వదిలేసి వచ్చామన్నమాట. వీళ్ళకైతే కనుక ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నారనమాట. కొంచెం ప్రాక్టీస్ వార్మప్ లాగా చేపిస్తున్నారు ఒక అరగంట దాకా. చూడండి ఎలా ఎగురుతున్నారు వీళ్ళు. పిల్లలందరినీ ఒక 4-5 బ్యాచ్లాగా విడగొట్టేశారు. అక్కడ రెడ్ డ్రెస్లు వేసుకుని ఉన్నారు చూడండి, వీళ్ళు వచ్చేసి కోచ్ అనమాట. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క కోచ్ని అప్పగించేశారు. వీళ్ళు ఇంకా వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తున్నారు.
వీళ్ళు చూడండి గంచెమల్లాగా ఎలా వెళ్తున్నారు. వీళ్ళలో పిల్ల ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. పండు నేనైతే కనుక ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము వాళ్ళు చేసేది. బేబీ ఎక్కడ ఉందా అని ఎత్తుకోవడం సరిపోతుంది ఇద్దరికి. అక్కడ సెటప్ అంతా చూసి పిల్లలను చూసి నాకైతే పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మొదటిసారి కదా, సో వీళ్ళు ఒక్కొక్కరిని చేపిస్తారా, ఎలా చేపిస్తారని చాలా డౌట్గా ఉందనమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ మొత్తం ఒక 4 రకాల సెటప్లు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఈ పిల్లలేమో చాలామంది ఉన్నారు. స్విమ్మింగ్ అయితే ఏముంది, ఒక 4-5 కలిపేసి ఒకసారిగా చేపించేస్తారు. కానీ ఇక్కడైతే ఎలా చేపిస్తారని డౌట్గా ఉందనమాట. ఒక్కొక్కరితో ఒకదాని తర్వాత ఒకటి చేపిస్తారా, ఎలా చేపిస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు అక్కడ సెటప్ చూసిన తర్వాత. పండు కూడా నాతో పాటు బేబీని వీడియోలు తీస్తున్నాడు. ఎందుకంటే పాపం యూట్యూబ్ చేసుకోవడానికి తన దగ్గర ఇంటర్నెట్ లేదనమాట. ఇంట్లో అయితే వైఫైనే కాబట్టి ఇంత ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి కోర్టు. అంతకుముందు పండు స్విమ్మింగ్కి అవార్డు కూడా ఈ కోర్టులోనే ఇచ్చారనమాట. ఎలా కావాలంటే అలా యూస్ చేస్తారనుకుంటా. చూడండి ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఆడతారనుకుంటే ఇక్కడే. అన్ని సెటప్స్ అయితే కనుక రెడీగా ఉన్నాయి. లీడర్ బోర్డు కూడా ఉంది చూడండి. ఈ లోపైతే కనుక పిల్లల్ని తీసుకొచ్చేసారు వీళ్ళు. వీళ్ళు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారో. సో ఇది రూల్ అనుకుంటా, కాళ్ళు అలా ఎత్తుకుంటూ నడుచుకుంటూ రావాలి. ప్రతి ఒక్కరు అలాగే వస్తున్నారు కొంగల్లాగా. అది కూడా నా చింతలు అయితే కనుక ఇప్పుడు కనిపించింది. తల మీద పెట్టిన హెయిర్ బ్యాండ్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అది చూసి గుర్తుపడుతున్నాను, లేదంటే కనుక అసలు కనిపెట్టలేకపోతున్నాం అందరిలో. ముందుగా చెప్పినట్టు 4-5 బ్యాచ్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క ఐటమ్ దగ్గరికి పంపేసి చేస్తున్నారు. చూడండి కొంతమంది అటు సైడ్, కొంతమంది ఇక్కడికి. మొత్తంగా ఒక 4 రౌండ్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రౌండ్ దగ్గర పంపించేశారు. అలాగే ప్రతి స్టేజ్ దగ్గర ఒక జడ్జి అయితే కనుక కూర్చున్నారు చూడండి, వైట్ అండ్ బ్లాక్ డ్రెస్లో. ఈ పిల్లలు చేసేదంతా క్లారిటీగా చక్కగా చూసి వాళ్ళైతే కనుక నోట్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్లో. ఆ తర్వాత అవన్నీ కౌంట్ చేస్తారనుకుంటా. ఈ విధంగా ఒక రౌండ్ దగ్గర పిల్లలందరూ చేసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. సో ఒక బ్యాచ్ మళ్ళీ వేరే రౌండ్ దగ్గరికి వెళ్తున్నారనమాట. సో ఇది ఇప్పటికీ క్లారిటీ వచ్చింది నాకు. ఈ విధంగా జరుగుతుంది కాంపిటీషన్ ఇక్కడ జిమ్నాస్టిక్కి. సో అంతకుముందు రాలేదు కదా, నాకు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏ విధంగా చేస్తారనేసి. ఇంటి దగ్గర కూడా డౌట్ వచ్చింది. స్విమ్మింగ్ అయితే కనుక ఆ విధంగా చేస్తున్నారు, ఇది ఎలా చేస్తారనేసి. అందులోనూ ఇంత 4-5 రౌండ్లు ఉంటేనే నాకైతే తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికీ క్లారిటీ వచ్చింది నాకు ఏ విధంగా జరుగుతుందనేసి. ఎందుకంటే మన బేబీ అయితే కనుక వచ్చేసింది చూడండి రోడ్డు మీదకి. చూస్తుంటేనే చాలా భయంగా ఉంది చూడండి. మళ్ళీ వాళ్ళు స్ట్రైట్గా పెట్టి హ్యాండ్స్, లెగ్స్ కూడా మళ్ళీ ఒక రౌండ్ వెనక్కని మళ్ళీ ముందుకు పెట్టాలన్నమాట. ఇదేంటంటే కనుక బాడీ స్ట్రక్చర్ మాత్రం అలాగే మనం నెక్కపరుచుకుని అలాగే ఉండాలి. జస్ట్ కొంచెం కూడా బెండ్ చేయనివ్వరు. కాళ్ళైనా లేకపోతే నడుమైనా కూడా అలాగే స్ట్రైట్గా ఉండాలి. అలాగే అక్కడ కోచ్ చూడండి బ్యాక్ తిరిగి నడమంటుంది, లేకపోతే ఇలా స్ట్రైట్గా నడమని చెప్తుంది. సో తను చెప్పినట్టుగా వాళ్ళు చేయాలన్నమాట. వాళ్ళు చెప్పిందల్లా కరెక్ట్గా చేస్తే సో అప్పుడు వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి. వీళ్ళే కాకుండా వేరే ప్లేస్ నుంచి కూడా వచ్చారు. అంటే సేమ్ ఇదే అకాడమీ వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు కదా, ఈ టవర్లో కాకుండా వేరే టవర్ నుంచి కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా అలా బ్లాక్ అండ్ వైట్ వేరే డ్రెస్ వేసుకున్నారు చూడండి. వీళ్ళనైతే కనుక ఇలా రెగ్యులర్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసే డ్రెస్ని వేసుకురామని చెప్పారు. అలా బ్లాక్ ప్యాంటు అండ్ రెడ్ షర్టు. అదిగోండి ఆ జంప్ కూడా కరెక్ట్గా జంప్ చేయాలి. ఇప్పటికీ ఒక రౌండ్ అయితే కనుక బేబీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది. నాకైతే కనుక ఈ రౌండ్ కొంచెం భయంగానే ఉంది. బేబీ దాని మీద సరిగా నడిచిద్దా లేదనేసి. సో కరెక్ట్గా చేయాలి కదా, లేదంటే కొంచెం అటు ఇటు ఇన్బ్యాలెన్స్ అయినా కూడా చాలా డేంజర్. ఇదైతే పండుగ పాపం ఏమి తోయట్లేదు. ఫొటోస్, వీడియోస్, అలాగే లియో కూడా వీడియోస్ అన్నీ చూసుకుంటున్నాడు. ఇప్పుడు బేబీ వాళ్ళు ఈ రౌండ్కి షిఫ్ట్ అయ్యారు. ఇదైతే కనుక అంత క్లారిటీగా చేయలేదు. అలా జంప్ చేసినప్పుడు 2 legs టుగెదర్గా చేయాలి. కొంచెం ఒకటి ముందు వెనక చేసింది. సో ఇది అయితే చాలా ఈజీ, తను బాగా చేసిద్ది. ఎంతైనా అందరిలో చేయాలంటే ఎంతైనా కొంచెం అటు ఇటు అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇక 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వ దాని కోసం వెళ్తుంది. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఒకరిది వస్తుందనగా ఇంకొకరిని రెడీగా పెట్టేస్తుంది. ఇప్పుడైతే బేబీ వచ్చింది చూడండి. ఇది నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఇదే ప్రాక్టీస్ చేసింది, అందుకే నాకు మిగతా అని అంతగా తెలియదు అనమాట. వావ్! సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. అలా లాస్ట్లో చేసిన స్టెప్పు అది కొంచెం భయం అనమాట. 2 legs అలా పైకి కొడుతుంది కదా, అది ఒక్కొక్కసారి మిస్బ్యాలెన్స్ అయిపోయి ఏడ్చేసేది నేను చేయలేనని. ఇప్పుడైతే కనుక బాగానే చేసింది కాంపిటీషన్లో. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ రాడ్ దగ్గర చేయాలన్నమాట.
చేతులకి వీళ్ళకి మంట రాకుండా ఆ పౌడర్లో అద్దుకోవాలన్నమాట వీళ్ళు. ఇదైతే కనుక ఒక్కొక్కసారి ఏడ్చేసిద్ది ప్రాక్టీస్ అప్పుడు, చేతులు బాగా మండిపోయి మళ్ళీ ప్రాక్టీస్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఓకే ఏడ్చేసిద్ది చేతులు బాగా మంటపడుతున్నాయి అనేసి. ఎంతైనా ఆ రాడ్ పట్టుకోవాలంటే ఎవరికైనా చేతులు మంటగానే ఉంటాయి. అందులోనూ వీళ్ళు సరిగా చేయకపోతే అలాగే పాపం చేపిస్తారనమాట. ఇది చూడండి అలా పైకంట వెళ్ళి వాళ్ళంతటికి వాళ్ళే టర్న్ అవ్వాలి. అన్ని రౌండ్లకి ఆడవాళ్ళు ఉన్నారు కానీ కోచ్ ఇక్కడ మాత్రం ఒక అబ్బాయిని పెట్టారు. కొంచెం ఇది డిఫికల్ట్ కదా అలా లిఫ్ట్ చేయడం అలా తిప్పడం. సో ఇది కొంచెం కష్టమైన పని అని ఒక కోచ్ని అబ్బాయిని పెట్టారనమాట. వాళ్ళంతటికి వాళ్ళు అలా టర్న్ చేసి లెగ్స్ అలా స్టాప్ చేయాలి. చాలామంది అలా ఆపుకోలేకపోతున్నారు. అదిగోండి బేబీ కూడా అలా వచ్చేసింది ముందుకి, అలా రాకూడదు. అలా మనం నిదానంగా టర్న్ అయ్యి ఈ పొజిషన్లో ఆగాలన్నమాట. కానీ ఒకసారి ముందుకు వచ్చి ఆ తర్వాత వెనక్కి వెళ్ళింది బేబీ. సో ఇది కూడా కొంచెం అటు ఇటుగా చేసింది. ఇది నాకైతే డౌట్గానే ఉంది చేయలేదేమో అనేసి. సో అలాగే చేయలేకపోయింది. ఎందుకంటే నిన్న ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బాగా చేసేసింది, తనంతటికి తనే స్టాప్ చేసింది. నెక్స్ట్ అయితే కనుక పాపం కోచ్ మళ్ళీ చేపిస్తే రాంగ్ చేసింది. అలా 10 సార్లు చేపించాడు, అయినా కూడా అందరూ రాంగ్ చేశారు. సో అది ఇక్కడ కూడా మిస్ అయిపోయింది కాంపిటీషన్లో కూడా. ఫైనల్గా అయితే కనుక అందరూ అన్ని రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. కాసేపు ఒక పావుగంట దాకా వీళ్ళని ఇలా డ్యాన్స్ లేపించేశారు, సాంగ్స్ పెట్టేసి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది మెమరబుల్ డే కదా వాళ్ళకి, కొంచెం ఎంజాయ్ చేస్తారనేసి వాళ్ళతో పాటు కోచ్లు కూడా డ్యాన్స్లు వేశారు. వామ్మో ఈ పిల్ల చూడండి ఎలా జంప్ చేస్తుందో. అంటే అందరూ చేస్తారనుకోండి జిమ్నాస్టిక్ అంటే అదే. సో ఉల్టా పుల్టాలు ఫల్టీలు బాగా కొడతారనమాట వీళ్ళు. ఇదంతా కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట. అందులోనూ ఫస్ట్ టైం కదా బేబీ. ఆ తర్వాత ఇంకొంచెం ఇంకా చాలా చాలా డిఫికల్ట్గా మనం టీవీలో చూస్తాం కదా, సో ఆ విధంగా కూడా ఉంటాయి అనమాట. కొంచెం టర్నింగ్స్. బేబీ ఫస్ట్ రౌండ్ చేసింది కదా, ఆ చెక్క మీద నడిచింది, దాని మీద కూడా జంపింగ్ కూడా చేస్తున్నారు. వామ్మో నిన్న ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చేసింది, బాగా అనిపించింది నాకైతే కనుక. సో అవన్నీ చేస్తారా అని అప్పుడు అర్థమైంది నాకు. తర్వాత వీళ్ళకి కాసేపు ఆడుకున్న తర్వాత అవార్డు అయితే కనుక స్టార్ట్ చేశారు. పిల్లలందరినీ చూడండి ఎలా కూర్చోబెట్టారో. అందరూ చిన్న చిన్న పిల్లలు కదా, భలే ముద్దుగా ఉన్నారు చేస్తుంటే. అందులోనూ ఆడపిల్లలు కాబట్టి మరీ ముద్దు ముద్దుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఇదిగోండి మన బేబీ అయితే కనుక వచ్చేస్తుంది, హేమశ్రీ. సో నేను ఫస్ట్ ఇప్పుడే రాదనుకుని నేను షూట్ చేయలేదు, పేరు అయితే కనుక ఆల్రెడీ చదివేశారు వాళ్ళు. ఒక మెడల్ వేసేసి ఆ తర్వాత ఒక ట్రోఫీ కూడా ఇచ్చేస్తున్నారు. అందరికీ అదే విధంగా ఇచ్చారనమాట. సో ఎవరు ఫస్ట్ లాస్ట్ వాళ్ళు చదివేటప్పుడు నేమ్స్ చెప్తున్నారు కదా, అప్పుడు డిక్లేర్ చేస్తున్నారు. కానీ ప్రైజ్ అయితే కనుక అందరికి అలానే ఇస్తున్నారు. వా చూడండి ఎంత సంతోషంగా ఉందో చిన్న తల్లి. ఫస్ట్ టైం కదా, అంతే స్టార్టింగ్లో స్విమ్మింగ్ కంటిన్యూ చేయమంటే ఇలాగ ప్రైజ్లు వస్తాయి అంటే తనకు భయమేసి వద్దొద్దంది. సో ఫైనల్గా జిమ్నాస్టిక్లో జాయిన్ అయ్యి నేర్చుకుని ఫస్ట్ కాంపిటీషన్లో ప్రైజ్ అయితే కనుక కొట్టేసింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. తనకి ఎంత సంతోషంగా ఉందో చూడండి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో. పండు అయితే అలా చేయడు, కామ్గా వచ్చేస్తాడు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో చుట్టుపక్కలని చాలా భయపడతాడు. ఇలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడు. పిల్ల చూడండి ఎలా చూపిస్తుందో నాకు ప్రైజ్ని అక్కడి నుంచొని. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది తను అంత సంతోషంగా ఉండేసరికి. తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ అయిపోయింది అనమాట అవార్డ్స్ ఇవ్వడం. అందరూ పేరెంట్స్ అందరూ కూడా వెళ్తున్నారు పిల్లల్ని కలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా మేము కూడా వచ్చేసాము. ఎక్కడుందా అని ఓకే వెతుకుతున్నాను. తీరా చూడండి వీళ్ళైతే కనుక ఇక్కడ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వీళ్ళకి కోచ్ అనమాట, ఈ పిల్లలకి వీళ్ళే నేర్పించింది అక్కడ. సో వీళ్ళు ఇప్పుడు జడ్జిగా ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి హెల్ప్ చేయడానికి లేకుండా. అంత అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు వచ్చి చక్కగా వీళ్ళు నేర్పించిన పిల్లలతో ఫోటోగ్రాఫ్ తీసుకున్నారనమాట. వాళ్ళు కూడా మనకి సెండ్ చేస్తారు. సో వీడియోస్ అవి తీస్తున్నారు చూడండి ఫొటోస్. ఈ పిల్ల చాలా చాలా సంతోషంగా ఉంది విన్ అయ్యానని. మా పండు వచ్చేసి నీకు బ్రౌన్ మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd ప్లేస్ వచ్చింది, 2nd ప్లేస్ వచ్చిందని ఏడిపిస్తున్నాడు పిల్లని. తను ఏదో ఒక ప్రైజ్ విన్ అయిందని ఆ సంతోషం లేకుండా చూడండి కంగ్రాచులేషన్ చెప్పమంటే మళ్ళీ చెప్పి ఏదో డైలాగ్ వేసాడు. తనకి కోపం వచ్చి ఒకటి వేసింది. చక్కగా మమ్మల్ని చూడంగానే హ్యాపీగా గంతులేసుకుంటా నా గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పింది. అది చెప్పింది అనేసి నీ గోల్డ్ రాలేదు, నువ్వు 3rd ప్లేస్ వచ్చావని చెప్పాడు. అక్కడ స్టార్ట్ అయింది పిల్లకి డిసప్పాయింట్. The video is not gonna get posted until I get 1st place. Next competition is at Sunday and I'm going to get 1st place and I'm going to destroy you. What, baby? I'm going to be 1st place. I'm going to get Tell a me. trophy again. I'm going to get a medal. Tell me. I'm going to get 11th trophy now. Why don't you give me a flower? I love you. ఎక్కడ పువ్వులు కనిపించినా కూడా తీసుకొచ్చేసి నాకు ఇచ్చిద్ది ఐ లవ్ యూ అని చెప్పి చూడండి ఎలా ప్రపోజ్ చేసినట్టు నాకు మళ్ళీ నీ డౌన్ చేసి మరి వేస్తుంది.
వెంటనే అదే ఫ్లవర్ ఇచ్చానని తీసుకోలేదు. మళ్ళీ తర్వాత అడుగుతుంది నాకు ఫ్లవర్ ఎందుకు ఇవ్వలేదనేసి. ఇక్కడోళ్ళు అక్కడైతే కనుక బయలుదేరేసేస్తున్నారు ఇంటికి. మాకు అక్కడ కారు పార్కింగ్ దొరక ఇక్కడెక్కడో చివరిని పెట్టుకున్నాము. వెరీ షైనింగ్ బ్యూటిఫుల్ రైట్. Yeah. Anna never get that kind of. You know why I don't get ugly medal? No. You know why I don't get good medal? This is for gymnastics only. Listen. You know why I don't get good medal? Small party. Wow, he must be broken it. Turn back. Next time Pizza Hut party because daddy is not there. That is why small party. Very good. You did well. Right? I'm not so good. Don't leave him. సో వీళ్ళు స్నాక్స్ తీసుకున్నాం కదా, అక్కడ టైం లేదు, మళ్ళీ వెంటనే వీళ్ళని తీసుకొచ్చేసారంట కాంపిటీషన్ కోసం. సో అక్కడ వీళ్ళు తినలేదనేసి ఇంకా కార్లో తినేసి బయలుదేరాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 2:30-3 అయిపోతుంది టైం వచ్చేసి. సో అందుకని ఇంకా లైట్గా వాళ్ళు అక్కడే కార్లోనే తినేసేసి జ్యూస్ తాగేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరాం అనమాట. సో ఇంకా పండుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాడు, నీకు రాలేదు నాకు వచ్చింది. ఇంకా నాకు నెక్స్ట్ వీక్ పండుగ ఉందన్నమాట స్విమ్మింగ్. సో అది వాడి ఎక్సైట్మెంటు. మేము వెళ్ళొచ్చేసరికి ఏదో అమెజాన్ డెలివరీ వచ్చింది చూడండి, అది కార్పెట్ కింద పెట్టి మరీ వెళ్ళాడనమాట ఎవరు తీసుకోకుండా. టేక్ ఫుల్ బిగ్ న్యాప్. మేము బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మంచిగా పడుకున్నట్టుంది. జస్ట్ మేము డోర్ తీయినాక అప్పుడే లేచింది, చక్కగా మత్తుగా నిద్రపోయినట్టుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రైజ్లు చూపించాలన్నమాట దానికి. సో అందుకని ఇప్పుడు రాగానే దాన్ని బయట తీసేసి ఇప్పుడు అవన్నీ చూపించాలి. ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కనుక అలా బాల్కనీలో వదిలేసాము, లోపల పెట్టి కేజీలో పెట్టేసి వెళ్తాము. అది చక్కగా దానిలో నిద్రపోయింది మేము వెళ్ళొచ్చేసరికి. లేదంటే బయట పెట్టామనుకోండి అరుస్తూ ఉంటుంది మేము ఎవరం కనిపించిపోయేసరికి. సో అందుకని కంపల్సరీగా లోపల పెట్టి మరీ వెళ్తాం అనమాట, ఎంత పనిలో ఉన్న దాన్ని మర్చిపోకుండా. చూడండి ఐఫేయమంటే అది నాకుతుంది, ఎప్పుడు నాకే పనిలోనే ఉంటుంది. ఇక పండు అయితే కనుక అదే పని చేస్తాడు, ముందు దానికి చూపించాలి వచ్చిన ప్రైజ్లు. తను స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చినా కూడా ఫస్ట్ అదే పని చేస్తాడు. వీడు చూడండి ఏకంగా మెడల్ కూడా వేసేస్తున్నాడు. కానీ లియో గడికి బాగా సూట్ అయింది, పింక్ వైట్ కలర్ బాగా మ్యాచ్ అయింది. హ్యాపీ విత్ యువర్ విన్నింగ్. Or this third place? Is this third place? Oh, it's first. Let's turn in the first one. వెరీ గుడ్ జాబ్ యూ డిడ్. నో స్కేరింగ్, నో నర్వస్. But also, but I only fall down 2 times. మెడల్ మీద ఉంది థర్డ్ అనేసి. సో అది చూసి ఇప్పుడు రియలైజ్ అయింది థర్డ్ ప్రైజ్ వచ్చిందనేసి. సో తర్వాత మళ్ళీ ఫస్ట్ అనేసి మళ్ళీ తనకి తానే అనుకుంటుంది. వాట్ ఎవర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ నేనైతే కనుక నా నోటితో చెప్పలేదనమాట. సో తను విన్ అయింది, పార్టిసిపేట్ చేసింది, విన్ అయింది, అది నాకు చాలు. అది ఫస్టా సెకండా థర్డా అది ఏం పర్వాలేదనమాట. నాకు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా, మనం ఏ ప్రైజ్ వచ్చినా, అందులోనూ ఫస్ట్ టైం కాబట్టి అదో పెద్ద లెక్కే కదా నాకైతే కనుక. సో మేమైతే కనుక ఆల్మోస్ట్ 3 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అందులోనూ వంట చేసుకోవడానికి టైం లేదు, దట్టు మళ్ళీ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కదా బేబీ పార్టీ అనేసి. అలా ఏం కాదు, టైం అయిపోయింది. సో మళ్ళీ వంట చేయడానికి టైం అయిపోతుందని ఆల్రెడీ 3-3:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అక్కడి నుంచి. సో అందుకని మేము వచ్చేసరికి మా వారైతే కనుక ఆర్డర్ చేసి ఉంచారు. మేము వచ్చిన ఒక 5 నిమిషాల్లో ఇది కూడా వచ్చేసింది అనమాట. మళ్ళీ తనకు నచ్చిన ఫ్లేవర్ రాలేదనేసి మళ్ళీ అక్కడ కూడా అలుగుతుంది తినకుండా. అండ్ బేబీ విన్ అయిన హ్యాపీ మూమెంట్లో మేమైతే కనుక హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మెక్డొనాల్డ్ తింటా. ఈ రోజైతే కనుక ఫుల్ బిజీగా అయిపోయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం, మీటింగ్కి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ హడావిడిగా దీనికి పరిగెత్తడం, వచ్చేసరికి 3:30 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ తినేసి ఆల్మోస్ట్ ఒక డే అయితే కనుక అయిపోయింది. ఇది చాలనంటూ మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసి పండుగకి, మళ్ళీ నెక్స్ట్ వారం కూడా పండుగకి పేరెంట్స్ మీటింగ్ ఉంది, మళ్ళీ కాంపిటీషన్ కూడా ఉందనమాట. ఈ వారం ఏమో ఈ వీకెండ్ బేబీకి బిజీ అయితే నెక్స్ట్ వీకెండ్ వచ్చేసి పండుగకి బిజీ. సో 2 ఒకేసారి వచ్చినాయి ఇద్దరికీను అనుకోకుండా. తెలిసి తెలియని వయసు కాబట్టి కాంపిటీషన్ అంటే ఏంటి మరి అంత కంగారు లేకుండా చక్కగా కూల్గా వెళ్ళేసి కూల్గా ఆడేసి వచ్చేసేసింది. మనకైతే కొంచెం తెలుసు కాబట్టి ఎలా ఆడతారో ఏం జరిగిద్దని కొంచెం కంగారు పడ్డాను నేనే వాళ్ళకన్నా కూడా ఎక్కువ. ఎట్లయితేనే బేబీ కళ అయితే కనుక నెరవేరింది, పార్టిసిపేషను అలాగే ప్రైజ్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు పండు అలా పెట్టుకుంటున్నాడు కదా టేబుల్ మీద తన ప్రైజ్లన్నీ, ఇప్పుడు బేబీ కూడా యాడ్ అవుతాయి అనమాట అక్కడ, నావి అని చెప్పుకోవడానికి. సో ఇది ఈరోజు మా ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ బేబీ విన్నింగ్ వీడియో అయితే కనుక. నేను బేబీ అయితే చాలా హ్యాపీ, పండు అయితే కొంచెం జెలస్గా ఉంటాడు. తర్వాత వాళ్ళ డాడీ రాగానే మెడల్ అయితే కనుక చూపించేస్తుంది హ్యాపీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.